హాయ్ వ్యూవర్స్, లింబర్గ్ అండ్ డర్ లాన్. సో లింబర్గ్ అని గుర్తుంచుకోండి. ఇది పశ్చిమ జర్మనీలోని హెస్సే అనే ఒక స్టేట్లో ఒక సిటీ. ఇప్పుడు ఆ సిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, కోర్స్ వ్యాపారం చేస్తున్న వ్యాపారాన్ని మాట్లాడటం బెస్ట్. వారు నివాస సముదాయం ఉన్న వాళ్ళంతా కూడా బెంబెలెత్తిపోయారు. ఏంది అసలు ఈ పావురాలు ఏంటి, వాటి రెట్టలేంటి, ఏంది అసలు ఇదంతా? ఇక ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నారు. 2 సంవత్సరాలలో ఈ పావురాల రహిత లింబర్గ్ సిటీగా మార్చాలి. ఏం చేద్దాం? ఆల్రెడీ మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మామూలుగా ఈ భూమి మీద వాటికి అవి ఉపయోగం తప్ప ఇంకెవరికి ఉపయోగపడకుండా ప్రాణాలు అంటే ఇవే బాబు, పావురాలే అని. అయ్యా, నేను మనిషినే, పక్షుల మీద, జంతువుల మీద ఓకే, నాకు భూతదయం ఉంది, ఓకే, జాలి ఉంది. బట్ సైన్స్ ప్రకారం చెప్పాల్సి వస్తే అన్ని పక్షులు కీటకాలు తింటవి, చుట్టుపక్కల ఉండి క్లీన్ చేస్తూ ఉంటాయి. బట్ పావురాలు ఏంటి, ఓన్లీ గింజలు తింటూ ఉంటాయి. మనం వాటికి వేస్తే తింటే, లేదా బయట ఎక్కడ దొరికితే గింజలు తింటాయి. ఇంకా రెట్టలు వేస్తూ ఉంటాయి, అంతే. ఇవి దేనికి ఉపయోగపడవు అన్నట్టు. దీనివల్ల ఆ పావురాల రెట్టలు ఏదైతే ఉంటాయో అవి ఎండిపోయినా దానిలో ఉన్నటువంటి ఆ రేణువులు అవన్నీ స్ప్రెడ్ అయిపోయి లేనిపోయిన రోగాలు వస్తాయి. అవి మనం ఆల్రెడీ మాట్లాడడం, ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత రోగాలు వస్తాయి బాబు అని. మీనా యొక్క భర్త చనిపోవడానికి కారణం కూడా అవని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. చాలా సిటీస్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, స్కిన్ ఎలర్జీస్ కానీ, తర్వాత స్కిన్ ర్యాషెస్ రిలేటెడ్ కానీ, అండ్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడానికి ఈ పావురాలకు రెట్టలే కారణం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కలగలిపి అండ్ ఆ పావురాలకి రెట్టలతో చేస్తున్న డ్యామేజ్ అంతా ఎంత కాదు, ఇవన్నీ కలగలిపలు విసిగెత్తిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఈ పావురాలకి ఉండకూడదు. ఏం చేయాలి? ముందో పని చేద్దాం. పావురాలకు సంబంధించి అవి ఎక్కడైతే గుడ్లు పెట్టాయో ఆ గుడ్లుని తీసి ఆ గుడ్లు ఉన్నటువంటి ప్లేసెస్లో అచ్చం గుడ్డులాగా ఉన్నటువంటి ప్లాస్టిక్ గుడ్డులు పెడదాం. దెన్ అప్పుడు ఏంటి, అవి పావురాళ్ళు మనం గుడ్డులు పెట్టాము బట్ పొదటానికి ఇక్కడ ప్లేస్ అనుకూలం లేదని ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ సిటీలో రిమైనింగ్ పావురాలతో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ మా పచ్చడి ఎలాగ ఉందని ఆయన అనుకుంటాయి, మాట్లాడుకుంటాయి. అయ్యో అట్టయితే ఇక్కడ వద్దని వెళ్ళిపోతాయి, వేరే చోటుకి వెళ్ళిపోతాయి. అలా కొన్ని వెళ్ళిపోతాయి, ఇంకొన్నిటిని పట్టుకుందాం, చంపడం దాకా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఈ జంతు ప్రేమికులు అన్న వాళ్ళు ఏవైతే ఉన్నారో గుండెలు బాదుకుంటూ ఉన్నా కానీ మీకు నమస్కారం, మీ గుండెలు బాదుకుంటూ మీ దగ్గర ఉంచుకోండి. మా వల్ల అయితే కాదు, అక్కడ డెసిషన్ అయితే తీసేసుకున్నారు. నేను మరలా చెప్తున్నా, పావురాళ్ళకి మీరు గనక మేత వేస్తూ గనక ఉంటే చేజేతులారా మానవాళికి మీరే ఓ రకమైనటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చే వాటిని పెంచుతున్నట్టే లెక్క. తప్పుగా అనుకోవద్దు, నిజమైతే ఇదే. గతంలో ఈ హైదరాబాద్ ఉన్నటువంటి కొన్ని పావురాలను కూడా తీసుకెళ్ళి నల్లమల ఫారెస్ట్లో లేరు కాబట్టి రీచెక్ చేసుకోండి.